హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియా నుండి వచ్చిన వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు మరి ఎందుకు బయటికి పంపిస్తున్నారు వీళ్ళని అంటే వీళ్ళల్లో వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ దాకా ఎందుకు ఇక్కడ గ్రాస్ మామూలుగా హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత గ్రాస్ పరుస్తున్నారు కదా, అక్కడ వీళ్ళే ఉంటారు. ఆ కన్స్ట్రక్షన్ మొత్తం వీళ్ళే చేస్తూ ఉంటారు. అంటే కొన్ని కంపెనీలే వీళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్న పనులు ఏంటి అంటే ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు కూడా ఎంత తీవ్రంగా చేస్తున్నారంటే అమాంతం గోల్డ్ షాపుల్లోకి వెళ్తున్నారు. గోల్డ్ షాపుల్లోకి వెళ్ళి మొత్తం నైట్కి నైటే మొత్తం తీసుకొచ్చుకుంటారు. అక్కడ వాళ్ళకి ఎవరన్నా అడ్డు వస్తే ఒకళ్ళు ఇద్దరు రారు. వీళ్ళు కూడా మన కనుక ఇండియాలో షెడ్డీ గ్యాంగ్ అంటున్నాం కదా, వీళ్ళు కూడా అదే టైప్ లో వస్తున్నారు. ఇక్కడ అదే టైప్ లో 10 మంది 15 మంది వచ్చి ఒక షాప్ దోసుకుపోతున్నారు. ఇంకా అక్కడ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా కాల్చి పడేస్తున్నారు. అదొకటి. ఇంకా గోల్డ్ షాపులు ఏంటి, సెల్ ఫోన్లు కూడా అంతే. నైట్ కి నైటే వస్తారు వీళ్ళు కూడా. మామూలుగా అవి పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటున్నాయి కదా, ట్రక్కులు వేసుకుని వెళ్ళిపోతున్నారు. అమాంతం ఏది దొరికితే అది తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంత దారుణంగా తయారైంది ఇదంతా కూడా. ఎక్కడ ఇలా చేస్తున్నారంటే ఈ కాలిఫోర్నియాలో చేస్తున్నారు. ఈ కాలిఫోర్నియాలో ఉన్న కొంచెం అక్కడ ఆమ్, చట్టాలు కూడా అంత వీళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. అనుకూలంగా ఎలా అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ అనుకూలంగా ఉంది. మెయిన్ ఆ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎందుకు ఇంత అనుకూలంగా ఉందంటే ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు చేసినా కూడా చూచి చూడనట్టు వదిలేయటం ఒకటి. అంతగా పెద్దగా పట్టించుకోకపోవటం, అది ఏదన్నా కానీ అక్కడ కొంచెం తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇది కూడా ఈ మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా దొడ్డిదారి నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా కూడా మామూలుగా ఇప్పుడు పూర్వకాలంలో వాళ్ళంతా షాపులు ఇవి పెట్టుకున్నారు. వీళ్ళని తీసుకురావటం, తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడే పాతుకుపోయి ఉండటం. వీళ్ళు వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టారు ఇక్కడే. పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. కానీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే అమెరికా సిటిజన్ ఉంది వాళ్ళకి. అమెరికా పౌరసత్వం కూడా పిల్లలకు ఉంది. కానీ ఈ పెద్దవాళ్ళకి లేదు. ఈ పెద్దవాళ్ళకి ఎవరికైతే లేదో వాళ్ళని ఇప్పుడు బయటికి తరిమేస్తున్నారు. బయటికి తరివేసే నేపథ్యంలో పిల్లలకి ఇక్కడ పౌరసత్వం ఉండటం ఏంటి, పెద్దవాళ్ళకి లేకపోవటం ఏంటి అని చెప్పేసి ఆ పిల్లల ఫ్రెండ్స్ మరి వీళ్ళకి ఉన్న చుట్టాలు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అడ్డం తిరగటం. అడ్డం తిరిగి ఈ గొడవలు ఎల్లర్లు చేస్తున్నారు. ముందు మెయిన్ వీళ్ళు చేసే దొంగతనాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అందుకని ఇప్పుడు వీళ్ళని పంపించడానికి ఒక టార్గెట్ గా పెట్టుకుని రోజుకి 3,000 మందిని ఈడ్చి పక్కన పడేస్తున్నారు. పంపించాల్సిందే తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అమెరికన్స్ కన్నా కూడా మెక్సికో వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ దాకా ఎందుకు ఇక్కడ గ్రాస్ మామూలుగా హౌస్